దమ్ గోబీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దమ్ గోబీ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలు 2 కప్పులు, పెరుగు 1 కప్పు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ఉప్పు కారం తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, సో బాస్మతి బియ్యమా అండి? అవునండి. అలాగే ఒక బౌల్లో మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, ఓకే, దీంట్లో పెరుగు అండి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలా? అవునండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది బాగా కలిపేసుకోవాలండి. పెరుగు ఎందుకని యాడ్ చేసాం అంటే కొంచెం ఆ పులుపు వస్తుంది కదా, మ్యారినేషన్లో పులుపు బాగా తెలుస్తుందండి పెరుగుది. ఓకే, చక్కగా నానుతుంది కూడా, ఇవన్నీ కూడా బాగా పట్టుకుంటాయి మనం వేసుకున్న గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ. ఎస్, అదంతా పైన కోటింగ్ లా వచ్చేస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ స్టవ్ ఆన్ ప్రాసెస్. ఎస్, ఇక్కడ మళ్ళీ మసాలా దినుసులు మొత్తం హోల్గా వాడుతున్నాం. అలాగే మనం పెరుగులో కూడా వేసుకున్నాం. అవును, పౌడర్గా వేసుకున్నాం. ఓకే, ముందుగా మసాలా ఫ్లేవర్ బాగా ఉంటుంది అన్నమాట ఇందులో. అవునండి, మసాలా దినుసులు, దీంట్లోనే పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇది కాస్త వేగాలండి, కాస్త ఫ్రై అవ్వాలా. మరి ఈలోగా మేము చిట్కా చూసేమా? ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీ చేతులపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోవాలి అంటే ఆలివ్ నూనెలో కొద్దిగా తేనె కలుపుకొని మీ చేతులకు మసాజ్ చేసి ఆ తర్వాత వాష్ చేయండి. ఇలా చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, మెయిన్గా ఈ స్పైసెస్ వేగుతుంటే స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అవునండి. ఓకే, దీంట్లో కొద్దిగా పసుపు, పుదీనా అండి, అలాగే మనం రైస్ కూడా వేసుకుంటాం కదా, దానికి సరిపడా ఉప్పు, పసుపు, పుదీనా, ఇంకా ఉప్పు అండి. ఇది ఫ్రై చేసుకోవాలా. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా గోబీ, ఆ ముక్కలు యాడ్ చేసుకోవాలా. అవునండి. ఓకే అండి, ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసాం. దమ్ అనుకున్నాం కదా, ఆవిరి పైన ఉడుకుతుంది. ఓకే రాజు గారు, మరి దమ్ అయిందో లేదో చూద్దామా? ఓకే అండి. ఆయిల్ కూడా కొంచెం అలా పైకి వచ్చింది. ఓకే అండి, ముక్క కూడా ఉడికిపోయింది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్. ఓకే, బాగా కలిపేసుకోవాలి. కొద్దిసేపు అలా మూత పెట్టేసుకుంటే రైస్ కూడా బాగా ఫ్లేవర్స్ పట్టేస్తుంటాయి. ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తే వేడివేడిగా గోబీ దమ్ రైస్ టేస్ట్ చూడొచ్చు. ఎస్ రాజు గారు, సో నేను వెయిటింగ్ అండి. ఇక్కడ రెడీ అయిపోయిందో లేదో చూద్దామా? తప్పకుండా అండి. ఓకే, స్టవ్ ఆపేసేసి డిష్లోకి తీసేసుకోండి. సో ఇంట్లో కూడా ఇలాంటి డిషెస్, ఇలాంటి వంటలు చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఆ వంట, ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అనిపిస్తూ ఉంటుంది. ఎస్ అండి. అండ్ ఇంకా గోబీ దమ్ రైస్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకున్నాను, కానీ సింపుల్గానే అయిపోయిందండి. సో కొంచెం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం గోబీ, అలాగే రైస్ కూడా చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, వేరే తక్కిన ప్రాసెస్. ఓకే, సో దీంట్లో చివరిగా కొద్దిగా పుదీనాతో పైనుండి గార్నిష్. ఓకే అండి, రెడీ. చూస్తున్నారు కదండి, గోబీ దమ్ రైస్ రెడీ అయిపోయింది.